ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్ స్టూడెంట్స్ కామర్స్ లో 1C డిఫైన్ పార్ట్నర్షిప్ అండ్ డిస్కస్ ఇట్స్ మెరిట్స్ అండ్ లిమిటేషన్స్ అనే ఒక ఎస్సేలో ప్రతి వర్డ్ కి నేను తెలుగు మీనింగ్ చెప్తానమ్మా. అప్పుడు మీకు ఎస్సేది బాగుంటుంది చదవడానికి. సో అందులో ప్రతి వర్డ్ కి తెలుగు మీనింగ్ చెప్తాను, రాసుకోండి. వినండి ఫస్ట్, తర్వాత పీడిఎఫ్ పెడతాను, రాసుకోండి. ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్ అనే ఒక దానికి తెలుగులో ఏమంటారంటే వాళ్ళు ఎవరైనా అందరి కోసం నటిస్తారు, వాళ్ళు ఎవరైనా అందరి కోసం పనిచేస్తారు, ఇలా మీనింగ్ వస్తుంది. కలెక్టివ్లీ దాన్ని మీనింగ్ యాజ్ ఎ గ్రూప్ హోల్ అంటే మొత్తం అందరూ గ్రూప్ గా కలిసి దాన్ని కలెక్టివ్లీ అని అంటారు. మెరిట్స్ ని ఏమంటారు తెలుగులో? డిజర్వ్ ఆర్ టు వర్తీ ఆఫ్ అంటే అర్హత ఉండడం లేదా దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉండడం, దాన్ని మెరిట్స్ అని అంటారు. ఈజీ టు ఫార్మ్ దాన్ని తెలుగులో సులభంగా ఏర్పాటు అవుతాయి, దాన్ని ఈజీ టు ఫార్మ్ అని అంటారు. లీగల్ ఫార్మాలిటీస్ దాన్ని తెలుగులో ఏమంటారు? చట్టపరమైన ఫార్మాలిటీస్, లీగల్ ఎంటైటీ చట్టపరమైన ఫార్మాలిటీస్ అని అంటారు. చట్టపరమైన నిబంధనలు అంటారు కదా, దాన్ని లీగల్ ఫార్మాలిటీస్ అని అంటారు. ఫార్మ్ రిజిస్టర్డ్ అంటే సంస్థని సంస్థ నమోదు చేయబడింది, దాన్ని ఫార్మ్ రిజిస్టర్డ్ అంటారు. ఇంప్లైడ్ అంటే ఏంటి? సజెస్టెడ్ సూచించడం, బట్ నాట్ డైరెక్ట్లీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు, బట్ సజెస్ట్ చేస్తున్నారు, దాన్నే ఇంప్లైడ్ అంటారు. డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయకుండా సజెస్ట్ చేస్తారు కదా, దాన్నే ఇంప్లైడ్ అని అంటారు. అవైలబిలిటీ ఆఫ్ లార్జర్ రిసోర్సెస్ దాన్ని పెద్ద వనరుల లభ్యత అంటే పెద్ద ఒక రిసోర్సెస్ నుంచి లభ్యత అంటే అవైలబుల్, దాన్నే అవైలబిలిటీ ఆఫ్ లార్జర్ రిసోర్సెస్ అంటారు. ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్ అని మనకి లార్జ్ రిసోర్సెస్ తోనే కదా మనకి అవైలబుల్ అవుతాయి. అలా పూల్ మోర్ రిసోర్సెస్ దానికి అర్థం అందరూ కలిసి పనిచేయడం, వర్క్ టుగెదర్ కలిసి పనిచేయడం, దాన్నే పూల్ మోర్ రిసోర్సెస్ అని అంటారు. నెక్స్ట్ సోల్ ప్రొప్రైటర్షిప్ దాన్ని ఏమంటారు తెలుగులో? ఏకైక యాజమాన్యం. నెక్స్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్ దీన్ని ఏమంటారంటే వ్యాపార సంస్థని బిజినెస్ ఆర్గనైజేషన్ అని అంటారు. వ్యాపార సంస్థ. కన్సల్టేషన్ దీన్ని సంప్రదించుట అంటారు. కన్సల్టేషన్ ఏమంటారు? సంప్రదించడాన్ని కన్సల్టేషన్ అని అంటారు. కన్సెంట్ అంటే గివ్ పర్మిషన్ ఫర్ సంథింగ్, దేనికైనా పర్మిషన్ ఇవ్వడం, దాన్ని కన్సెంట్ అని అంటారు. కలెక్టివ్ విజ్డమ్ ప్రివైల్స్ దాన్ని ఏమంటారంటే సామూహిక జ్ఞానం ప్రబలంగా ఉంటుంది అంటే ప్రజల ఒక జ్ఞానం, అందరూ గ్రూప్ ఒక జ్ఞానం చాలా బలిష్టంగా ఉంటుంది, దాన్ని కలెక్టివ్ విజ్డమ్ ప్రివైల్స్ అని అంటారు. లెస్ స్కోప్ దీన్ని ఏమంటారు? తక్కువ పరిధిని ఏమంటారు? లెస్ స్కోప్ అని అంటారు. నెక్స్ట్ హ్యాస్టీ డెసిషన్స్ దాన్ని ఏమంటారు? తొందరపాటు నిర్ణయాల్ని హ్యాస్టీ డెసిషన్స్ అని అంటారు. నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ రిస్క్స్ ని ఏమంటారు? నష్టాలను పంచుకోవడం, దాన్ని షేరింగ్ ఆఫ్ రిస్క్స్ అని అంటారు. నష్టాలను పంచుకోవడాన్ని ఏమంటారమ్మా? షేరింగ్ ఆఫ్ రిస్క్స్ అని అంటారు. నెక్స్ట్ కీన్ ఇంట్రెస్ట్ దాన్ని ఏమంటారు? తీవ్రమైన ఆసక్తిని ఏమంటారు? కీన్ ఇంట్రెస్ట్ అని అంటారు. అఫైర్స్ ఆఫ్ ది బిజినెస్ దాన్ని ఏమంటారు? వ్యాపారం యొక్క వ్యవహారాలు. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రక్షణ, ఇంట్రెస్ట్ ఒక రక్షణ, వడ్డీ ఒక రక్షణ కోసం ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే. డిసొల్యూషన్ అంటే రద్దు చేయడం, క్లోజింగ్ డౌన్. విత్డ్రా అంటే రిమూవ్ చేయడం. డిస్క్లోజ్ అంటే అందరికీ తెలియపరచడం. అన్లిమిటెడ్ లియబిలిటీ అంటే ఎక్కువ బాధ్యత తీసుకోవడాన్ని అన్లిమిటెడ్ లియబిలిటీ అని అంటారు. యూటిలైజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫర్మ్ లియబిలిటీస్ సంస్థల బాధ్యతలు చెల్లింపు కోసం ఉపయోగించబడుతుంది, దాన్ని యూటిలైజ్డ్ ఫర్ పేమెంట్స్ ఆఫ్ ఫర్మ్ లియబిలిటీస్ అంటారు. నెక్స్ట్ ఇన్స్టెబిలిటీ అంటే స్టెబిలిటీగా లేకపోవడం, స్థిరంగా లేకపోవడం. ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ అంటే లేకపోవడం, స్టెబిలిటీ లేకపోవడం. అన్సర్టైన్ లైఫ్ దీన్ని ఏమంటారు? నమ్మలేని జీవితం, నమ్మడానికి వీలు లేని జీవితం. ఇన్సాల్వెన్సీ దాన్ని ఇన్ఎబిలిటీ టు పే వన్స్ డెబ్ట్స్ ఒకరి అప్పుడు మనం పే చేయలేం, అప్పుడు పే చేయలేని ఒక పద్ధతిని ఇన్సాల్వెన్సీ అని అంటారు. ఇన్కెపాసిటీ అంటే సమర్థత లేకపోవడం, అసమర్థతని కెపాసిటీ అని అంటారు. నెక్స్ట్ లిమిటెడ్ క్యాపిటల్ అంటే పరిమితి మూలధనం, అంటే ఎక్కువ పెట్టుబడి పెడతారు కదా, వాళ్ళకి ఒక లిమిటేషన్ అంటూ ఉంటుంది, వాళ్ళకి లిమిట్ అంటూ ఉంటుంది, ఎంతే పెట్టాలి అంతే పెట్టాలని, అది లిమిటెడ్ క్యాపిటల్. ఎక్సీడ్ అంటే మించిపోతాయి. జాయింట్ స్టాక్ కంపెనీ ఏమంటారు? షేర్స్ ఆఫ్ కంపెనీ స్టాక్ కెన్ బి బ్రాట్ అండ్ షోల్డ్ బై షేర్ హోల్డర్స్. వాటాదారులు కంపెనీలో ఉన్న స్టాక్ ని కొని
అమ్ముతారు. కొని అమ్ముతారు. వాటాదారులు కంపెనీ స్టాక్ ని వాటాదారులు వాటిని కొని అమ్ముతారు. కంపెనీ యొక్క స్టాక్ ని, దాన్ని జాయింట్ స్టాక్ కంపెనీ అని అంటారు. నాన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్ అంటే వాటా బదిలీ కానిది, అంటే వాటా ట్రాన్స్ఫర్ కానిది. ఇన్కన్వీనియన్స్ దాన్ని తెలుగులో అసౌకర్యం అని అంటారు. ఫుల్లీ అండ్ పార్ట్లీ అంటే పూర్తిగా మరియు పాక్షికంగా, అంటే పాక్షికంగా అంటే నాట్ కంప్లీట్లీ అంటే పూర్తిగా మరియు కొద్దిగా అని. ఆల్టర్నేటివ్ దాన్ని 1 or 2 or more అవైలబుల్ పాసిబిలిటీస్ అంటే ఇది కాకపోతే అది అలానమాట. ఈ ప్లేస్ లో ఈ సపోజ్ ఇది కాకపోతే అది అంటారు కదా, ఆల్టర్నేటివ్ దాన్ని అదనమాట. అవైలబుల్ పాసిబిలిటీస్ అంటే ఇది పాసిబిలిటీ లేకపోతే ఇంకొకటి పాసిబిలిటీ ఉంది అంటే మోర్ అవైలబుల్ పాసిబిలిటీస్ ఉన్నాయని. పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే విభేదాలకు అవకాశం, అంటే కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలకు అవకాశం, దాన్ని పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అని అంటారు. ఫ్రిక్షన్ అంటే అన్ఫ్రెండ్లీనెస్ అంటే ఫ్రెండ్లీగా ఉండకుండా అన్ఫ్రెండ్లీనెస్ తో ఉండడానికి ఫ్రిక్షన్ అని అంటారు. క్వరెల్ అంటే తగాదా, గొడవ అని తగాదని క్వరెల్ అని అంటారు. ఇదమ్మా వర్డ్స్ వొకాబులరీ. కామర్స్ లో డిఫైన్ పార్ట్నర్షిప్, డిస్కస్ ఇట్స్ మెరిట్స్ అండ్ లిమిటేషన్స్ అనే ఒక ఎస్ఏకి ప్రతి వర్డ్ కి నేను మీకు తెలుగు మీనింగ్ చెప్పాను. ఇప్పుడు మీరు ఎస్ఏ మీకు ఈజీగా అర్థమైపోద్ది, మీరు ఈజీగా చదువుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ మీకు అన్ని కూడా నేను పెట్టాను ప్లేలిస్ట్ లో. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వస్తాయి. ఇంకా ప్రతి ఎస్ఏ కూడా వర్డ్స్ నేను పెడతాను, క్లియర్ షార్ట్స్ కూడా నేను పెడతాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.